వరద బాధితులను ఆదుకోవడంలో విజయ హైస్కూల్ అగ్రగామిగా నిలిచిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చెల్లపల్లిలోని విజయ అకాడమీలో అవనిగడ్డ నియోజకవర్గంలోని లంక ద్వీప గ్రామాల వరద బాధితులను ఆదుకోవడం కోసం విజయ హైస్కూల్ విద్యార్థులు సమీకరించిన 5 లక్షల విరాళాన్ని ప్రిన్సిపల్ నాగళ్ల భీమారావు చేతుల మీదుగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిట్టి చేతులు గట్టి సహాయం స్ఫూర్తిదాయకమన్నారు. బాధలో ఉన్నవారిని ఆదుకోవాలనే మానవత్వం చిన్న వయసులోనే విద్యార్థులలో కలిగించినందుకు ఈ విరాళాల సేకరణ కార్యక్రమం చక్కని వేదికగా నిలిచిందన్నారు. సంస్థ చైర్మన్ ఎన్ఆర్ఐ గొర్రెపాటి రంగనాథబాబు ప్రతి ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించి పేద విద్యార్థులకు రైతులకు అందిస్తున్న సహాయంతో స్ఫూర్తి అందుకున్న విజయ అకాడమీ విద్యార్థులు వరద బాధితుల కోసం 5 లక్షలు సేకరించడం ముదావహం అన్నారు. విద్యార్థులను గొప్ప మానవత్వం ఉన్నవారిగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో మీరు ఇచ్చిన డబ్బుతో ఇవాళ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అన్ని కుటుంబాలకి కూడా కావాల్సిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేసి ఇవ్వాలని చెప్పిన ఆలోచన అవనిగడ్డ నియోజకవర్గ విద్యా కుటుంబం చేయడం చాలా ఆనందదాయకమైన విషయాన్ని చెప్పి మాత్రం అనుసరిస్తూ ఇవాళ విజయ అకాడమీ విద్యా సంస్థ ఇంత అపూర్వమైన వితరణ చేసినందుకు వారికి నేను ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమంలో వారందరూ కూడా పాల్పంచుకున్నందుకు వారికి కూడా నా హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ, ఎందుకంటే మన ప్రాంతం ఎప్పుడు కూడా ప్రకృతి వైపు ఇచ్చారు గురియా ప్రాంతం.